హాయ్ అండి. ఈరోజు నేను ఎండు చేపలు కర్రీ చేశాను. ఫస్ట్ ఎండు చేపలు నీటిలో క్లీన్ చేసుకున్నాక తర్వాత సపరేట్గా చిన్న కళాయిలో కొంచెం లైట్గా పసుపు వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకో కళాయిలో ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రేవీలో రావడానికని చిన్న పీసుల్లో కట్ చేసుకుని ఒక 4 టమాటాలు లోపల చింతపండును కూడా ఆ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చింతపండు నానబెట్టుకున్నాను పులుపు కోసం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టమాటాలు దగ్గరికి అయిన తర్వాత కొంచెం లైట్గా కారము సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్ ఫ్రై అయినప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదా. తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ అండ్ ఎండి చేపలు ఇవన్నీ మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకున్నాను. ఈ కారం ఇదంతా బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకొని నీట్గా నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది చూడండి. థ్యాంక్ యూ.